అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే తమ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మేమైతే ఇండియా ట్రావెల్ చేయబోతున్నాను. సో ఎక్సైటెడ్ కదా. చాలా డేస్ నుంచి ప్లాన్ చేసి ఫైనల్లీ డే కేమ్. సో మా జర్నీ అంతా ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను అనమాట. ఈ ప్యాకింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంట్లో క్లీన్గా పెట్టేసి అంతా సర్దేసి రావడం ఇంకొక ఎత్తు అనమాట. క్లీన్ చేసి అన్నీ సర్దేసి రావాలి నీట్గా. నువ్వు రెడీయా దర్శి? నువ్వు రెడీయా? ఏం పెట్టుకుంటున్నావు నీ బ్యాగ్లో అన్నీ? చూపి నీ బ్యాగ్. టాయ్సా? చూపి. అబ్బో, స్నాక్స్ ఏం పెట్టుకోలా? బ్యాగ్ సార్ కది ప్యాక్. ఓకే, వెళ్ళి శివయ్యకి, కృష్ణయ్యకి, బాబాకి బాయ్ చెప్పేద్దామా? ఇక్కడ బాయ్ చెప్పి ఇండియాలో హాయ్ చెప్దాం. చెప్పేద్దామా? రా, అక్కడే పెట్టేసాయి బ్యాగ్, అక్కడే పెట్టేసాయి. చేసి బాయ్ చెప్పేసి మనం ట్యాక్సీ వస్తుంది వెళ్ళిపోదాం. ఓకేనా? రెడీ అయిపోయామంతా. పూజ చేసి చెప్పాలి, డైరెక్ట్గా చెప్పకూడదు. 5:35 బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో టు ఇండియా. లెట్స్ గో. ఇక్కడ ఉంది నాన్న, పద. శాండిల్స్ ఎదుగో, శాండిల్స్ వేసుకుందిరా. బ్యాగ్ బాయ్ చెప్పు ఫస్ట్ అత్తకి. హగ్. చూపి నీ బ్యాగ్ వెనకాల. నైస్ రా. ట్యాక్సీ బుక్ చేసి పెట్టుకున్నాము ఎస్టర్డే, ఇప్పుడే వచ్చింది. ఇంకా లగేజ్ అంతా లోపల షిఫ్ట్ చేసేసి లెట్స్ గో ఎయిర్పోర్ట్. ఇంకా 6 అయింది కాబట్టి ఇంకా చీకటిగానే ఉంది. A few moments later. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి ఇంకా మా గేట్స్ అంతా చూసుకొని బ్యాగ్స్ అన్నీ చెక్ఇన్ చేసేస్తున్నాము. ఇంకా ఇది చెక్ఇన్ చేస్తే మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. బ్యాగ్స్ అన్నీ ఒక చోటికి వెళ్ళిపోతే మన పని మనం చూసుకోవచ్చు, హాయిగా తిరుగుకుంటూ ఉండొచ్చు అని చెప్పి. లగేజ్ మనము ఇంకా పెట్టేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఒక ట్యాగ్ వేసి పంపించేసేస్తారు. బ్యాగ్ ఆల్రెడీ వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్తూ ఉన్నామన్నమాట. మేము మోస్ట్ ఆఫ్ ది టైం ఖతార్ ఎయిర్లైన్సే ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాము. సర్వీస్ బాగుంటుంది, ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి సీట్ వెతుక్కొని ఇంకా కూర్చోవాలి. ఇంకోటి ఏంటంటే మాకు విండో సీట్ రావడం వల్ల ఇది కూడా చూసే అదృష్టం వచ్చింది. అలా చూసుకొని ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేయొచ్చు. ఏంటంటే ప్రతి ఒక్క సీట్లో మనకి ఒక ఇయర్ ఫోన్స్ అండ్ అలాగే ఒక బెడ్షీట్ అండ్ ఒక స్మాల్ పిల్లో ఇస్తారు. ఇది నిద్రపోవాలనుకునే వాళ్ళు నిద్రపోవచ్చు, ఇంకా టీవీ చూసే వాళ్ళకి అట్లా అనమాట. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇది అన్నీ పెట్టేసి వెళ్ళిపోతాం. ఇది ఓపెన్ చేసి ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, చూసుకో. పవర్ బటన్, వాల్యూమ్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మూవీస్ అన్నీ. లైట్ పర్సనల్ కావాలంటే ఇది ఒకటి. ఇప్పుడు తెలుగు దిస్ మూవీ 6 మూవీస్ ఏం చూస్తాం ఇవి. ఆకలి బాగా వేసినప్పుడు ఫుడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైనే ఉంటుంది. ఇంకా అంత లేనప్పుడు ఎప్పుడైనా రానిలే అని ఉంటామన్నమాట. ఇంకా ఫుడ్ వచ్చేసింది. ఇది బేబీ ఫుడ్ అనమాట. ఏదో పాస్తా ఇచ్చాడు, అదొకటి కేక్ లాగా ఇచ్చాడు. ఇంకా దాంట్లో వచ్చేసి రైస్ కొంచెము, అలాగే నగెట్స్ కొంచెం, అలాగే గ్రిల్డ్ వెజ్జెస్ ఉంటాయి కదా అవి ఇచ్చాడు. నాకు తెలిసి వీడు అన్నీ తినడు, అది కూడా నేనే తినాలి. నా ఫుడ్ తినాలి, వాడి ఫుడ్ తినాలి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకా ఫుడ్ పెడుతూనే ఉంటాడు. ఈ ఫ్లైట్లో అయితే ఇంకా అల్లాడిపోతాం. స్నాక్స్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, అదే పని. ఇంకా
నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇన్స్టెడ్ ఆఫ్ చికెన్ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీ చేస్తారు. మిగతాటివంతా సేమ్ టు సేమ్స్ ఉంటాయి. ఇంకా మన ఫుడ్ విషయానికి వస్తే మేము హిందూ నాన్ వెజ్ మీల్ అని పెట్టుకున్నాం ఆప్షను. కొంచెం జీరా రైస్, అలాగే స్పీనచ్ ఫ్రై, ఇంకా చికెన్ కర్రీ, ఇవన్నీ కొంచెం తినేసరికి పొట్ట నిండిపోతుంది. ఇంకా మా వాడి ఫుడ్ కూడా తినాలి, ఇంకా స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇంకా అయిపోతుంది, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఫుడ్ ఇవ్వడం, ఇంకా ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు అదైపోయిందా ఇంకా చైల్డ్ స్నాక్స్ అని ఇచ్చారు. ఇంకా దాంట్లో చూస్తే ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. ఒక బన్ అని చెప్పి, అలాగే ఒక చాక్లెట్, కిట్ క్యాట్ చాక్లెట్, అలాగే ఒక మిల్క్ షేక్ చిన్నది, రేజెన్స్ కూడా ఉన్నాయి. ఇది బన్, 2 ప్యాకెట్స్ రేజెన్స్ అనమాట ఇవి. ఇది ఒకటి ఇచ్చాడు. ఇంకా ఫుల్గా వాడు ఒకటి తినేసి మిగతాటివంతా పక్కన పెడతాడు. ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను నేను, ఎప్పుడు కావాల్సి వస్తుందిలే అని చెప్పి. ఈ ఫ్లైట్లో ఉన్నంతసేపు ఫుల్గా తినడం, నిద్రపోవడం, టీవీ చూడడం అదే జరుగుతూ ఉంటుంది. డైజెషన్ అస్సలు పనిచేయదు, బోర్ కొట్టేస్తుంది అనమాట ఫుడ్ పైనే. రవ్వ ఉప్మా తినలేకపోతున్నాం, డెజర్ట్ కూడా ఎక్కువ తినలేకపోతున్నాము. ఫుల్ అయిపోయింది విడి ఫుడ్. ఇక్కడ ఉన్న ఇంకా విడి ఫుడ్ ఇంకా తినలేదు. వీడికి స్నాక్స్ ఎక్కువ ఇచ్చేసి స్నాక్స్ తినేసి ఇంకా ఫుడ్ తినడు. చిన్న పాకెట్ బుక్ దాష్ గడికి ఇట్లా సో క్యూట్ రా. ట్రావెల్ గోల్స్ అంట. బ్యాగ్లో ఏమున్నాయో చూడు చిటినానా. మినియాన్సా చూడండి. సో క్యూట్ పెన్ చూడ, ఫింగర్ అంత ఉందిరా. ఇది క్యూట్ ఉంది పెన్. చూపి. నిద్రపోయాడు, నా జ్యూస్ ఖాళీ అయింది. 6 hours later. మాదైతే కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. ఇప్పుడు మేము దోహా ఎయిర్పోర్ట్లో దిగేసి ఇంకా బెంగళూరుకి వెళ్ళాలి. మనం ఇక్కడ టెర్మినల్ దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా ఒక చిన్న ట్రైన్స్ ఉంటాయి, బుజ్జి ట్రైన్స్, వాటిల్లో వెళ్ళాలి. అంత పెద్దదనమాట ఈ ఎయిర్పోర్ట్ అయితే. ఇక్కడ మాకు 2 hours వరకు ఉంటుంది ట్రాన్సిట్ అవ్వడానికి. ఇంకా కాసేపు ఇలా రిలాక్స్ అయ్యి అలా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి. ఫైనల్లీ 13 hours జర్నీ తర్వాత ఇండియాకి ల్యాండ్ అయిపోయాము. మా వాడి ఎక్స్ప్రెషన్ ఫ్యామిలీ మెంబర్స్ని కలిసిన తర్వాత ఎలా ఉందో ఆ వీడియో కూడా షేర్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. అడియోస్. బై బై.